నా పేరు ఐవీపీ రాజు అండి. విజయనగరం నుంచి వస్తున్నాను. నేను జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. విజయనగరం నుండి వచ్చారండి ఇక్కడికి? ఇప్పుడు నుంచి వచ్చామండి. ఎంతమంది వచ్చారండి? సుమారు నిన్న ఈరోజు అయితే వేల మీద ఉన్నారు. రేపు పబ్లిక్ మీటింగ్ అయితే చాలా ఎక్కువ మంది బస్సులు వేసుకొని కూడా వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వస్తున్నారు. స్వచ్ఛందంగా వస్తున్నారండి? పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారండి? డబ్బులు ఈ మహానాడు కార్యక్రమంకి అందరూ కూడా ఓ పండగ వాతావరణంలో ఇక్కడ జరుగుతుంది. దాని మీద ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛందంగా ఎక్కువ మంది వస్తుంటారు. అంటే ఉత్తరాంధ్ర అంటే విజయనగరం అంటున్నారు మీరు, అంటే కడప ఇది రాయలసీమ ప్రాంతం. సుమారు ఎన్ని గంటల సమయం పట్టింది మీకు ఇక్కడ రావడానికి? లేదంటే ఎన్ని కిలోమీటర్లు ఉందండి ఇక్కడికి రావడానికి? సుమారు దగ్గర 800 కిలోమీటర్లు ఉంటుంది. ఇంచుమించు 15 గంటల వరకు కూడా పట్టిందండి. బై రోడ్లు వచ్చారు అందరూ కూడా, ఇంచుమించు కొంతమంది ట్రైన్లో వచ్చారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక అన్న ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకున్న ఈ మహానాడిని ప్రతి ఒక్కరూ కూడా తిలకించడానికి ఎక్కడ ఏర్పాటు చేయనండి, కడప కాదు ఇంకెక్కడ ఏర్పాటు చేసినా మేమైతే మాత్రం మా పండగని మా చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ కార్యక్రమాన్ని చూడడానికి తండోపతండాలుగా వస్తడం జరుగుతుంది. అంటే చాలా దూరం కదా ఈ మహానాడు కార్యక్రమం అనేది, ప్రతి ఏడాది జరుగుతుంటుంది. సో మీ దగ్గరలో జరిగేటప్పుడు చూస్తూ వెళ్తే అయిపోతుంది కదా, కానీ అంత దూరం నుండి అంత ఇబ్బంది పడుతూ రావాల్సిన అవసరం ఏముందంటారు? మీకు ఒక్క విషయం అడుగుతున్నాను. సంక్రాంతి వచ్చినప్పుడు దేశంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వగ్రామంకి వస్తారు. అలాగే మహానాడు అనేది తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ. అది ఇక్కడ అవుతుందా అక్కడ అవుతుందని కాదు, ఎక్కడికి వెళ్ళినా అందరం కూడా పాత మిత్రులు ఎక్కడెక్కడ ప్రాంతం వాళ్ళు అందరూ కలుస్తుంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరితో సంఘీభావం చేసుకుంటూ మా నాయకుడు చెప్పే మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఈ 3 రోజులు కూడా ఒక పండగలా చేసుకోవడం జరుగుతుంది. అది ఆనవాయితీగా వస్తుంది. కంటిన్యూగా మేము ఇప్పటివరకు 83 నుంచి కూడా ప్రతి మహానాడుకి కూడా మేము రావడం కూడా జరుగుతుంది. ఎట్లా ఉన్నాయి మరి కడపలో ఈ ఏర్పాట్లు చూస్తుంటే? ఎందుకంటే కడపలో మొదటిసారి జరుగుతుంది. అలానే మీ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల కాలంలోనే ఈ మహానాడు కార్యక్రమం జరగడం ఎట్లా ఉంది ఈ వాతావరణం అంతా? కడప దూరం నుంచి చూస్తే ఏదో కడప అక్కడ ఏదో ఫ్యాక్షనిస్టులు అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో పీకేస్తాడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేలోకి చాలా ఇక్కడ ప్రజల్ని చాలా మాకు పాజిటివ్గా మాకు అందరికీ కూడా ఎక్కడ ఏ విషయం అడిగినా చాలా పాజిటివ్ చెప్తున్నారు. అయితే ఇక్కడికి రావడం అనేది కూడా మా అందరికీ కూడా ఒక మంచి అనుభూతి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాయి. ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంటే కడప అన్నా లేదంటే రాయలసీమ అన్నా సరే, ముఖ్యంగా కడప చూసుకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి మంచి కంచుకోటగా చెప్తుంటారు. సో అట్లాంటి కంచుకోట ప్రాంతంలో మీరు ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది చూస్తారు? కంచుకోటలు ఇవన్నీ కూడా పోయండి, బద్దలైపోయాయండి. అది పూర్వం ఏదో అలాగా చెప్పి వాళ్ళు రాజకీయాలు చేస్తుండేవారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యం అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రజలకి రాజకీయాన్ని బయట పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఈరోజు ఎడ్యుకేషన్ లెవెల్ బాగా పెరిగాయి. ఈ పూర్వ ఫ్యాక్షనిస్టులు అయితే ఎక్కడా లేరు. ఈరోజు రాయలసీమ కానీ కడప ప్రాంతం ఎంత అవనండి అందరూ కూడా చదువుకొని వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. పూర్వం ఉన్న గొడవలు ఇవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగిందండి. ఎలా ఉందండి టీడీపీ అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిపాలన చూసి 11 నెలల పరిపాలన చూసినప్పుడు ఏమనిపిస్తుంది అసలు? గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరలా తయారు చేశారు. అన్ని వర్గాల వారిని కూడా అట్టడుగుని పంపించారు. అన్ని స్కీమ్స్ కూడా ఇతర రాష్ట్రాలకు పంపించారు. ఇవన్నీ కూడా చాలామంది ప్రజలు గ్రహించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఎంత బేగ ఓటు వేసి గెలిపిద్దామని చెప్పేసి చేసిన పరిస్థితే ఈరోజు వాళ్ళకి 11 సీట్లు రావడానికి కూడా కారణం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ఇది, ప్రజలకి కావాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చే ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి ఈరోజు ముందుకు వస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం అంతా కూడా అప్పుల పాలు చేసేసాడు చంద్రబాబు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా ప్రజలు నన్ను ముఖ్యమంత్రికి చేద్దామని వైసీపీ పార్టీకి పట్టం కడదామని చూస్తున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏమండి, ఆయన ప్రజల దగ్గరికి ఎప్పుడూ వెళ్ళే పరిస్థితి లేదు. కేవలం ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఒక ఆఫీసులో కూర్చొని మీడియా దగ్గర మాట్లాడడం తప్పిస్తే ఎక్కడా కూడా వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. రమ్మనండి, కమాన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడమనండి. మా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏ కుర్రవాడిని కానీ ఏ ఆడవాడిని కానీ ఎవరిని అడిగినా ఈరోజు చెప్తారు. తల్లి
చెల్లిని కూడా దూరం చేసిన ఆ వ్యక్తికి ఈరోజు సమాజం గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత ఆ జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. మరోవైపు ఈ మహానాడు కార్యక్రమం గురించి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మహానాడు కడపలో పెట్టడం వల్ల కడపలో ప్రజలెవరు కూడా అంటే టీడీపీ కార్యకర్తలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు మహానాడు మీటింగ్కి రావట్లేదు, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, జనాలు లేక విలవిల్లాడుతుంది మహానాడు ప్రాంగణం అని చెప్పి అయితే వైసీపీ సోషల్ మీడియాలో వస్తుంది. అది అభూత కల్పనండి. వాళ్ళకి ఏంటంటే ఇంకో పని లేదు. అక్కడ ఏదో ఒక మీడియా ఉందో సాక్షి టీవీ పట్టుకొని వాళ్ళు మరి సొంత ఛానల్ కాబట్టి ఏదో చెప్తుంటారు. అపోజిషన్లో ఉన్నాం, ఏదో మాట్లాడకపోతే బాగుండదు, మా అడ్డాకి వచ్చారు, మేము ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు నీరాజనాలు నిన్న చూస్తే మహానాడు వచ్చేసరికి ఎక్కడ లేని ప్రజలు ఈరోజు ఎలాగ అందంగా ఆనందంగా ఈరోజు మా కాలం గడుపుతున్నారంటే ఒక పండగ వాతావరణంలో మహానాడు జరుగుతుంటే ఈరోజు ఎలాంటి కబుర్లు ఆడిన వాళ్ళకి సరైన గుణపాఠం ఈ ప్రాంతం వాళ్ళే చెప్తారు. ఇప్పటికే చాలా మట్టుకు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా దీని నుంచి బయటకు వచ్చారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి పక్కాగా ఈరోజు మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ మహానాడు కడపలో పెట్టి వైఎస్ఆర్ విగ్రహాలకి పసుపు జెండాలు కడుతున్నారు. రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటికి కూడా వైసీపీ జెండాలు కడతామనేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏటో ఊహించుకుంటున్నారంటే వాళ్ళ నాన్నగారు విగ్రహాలు కట్టారంటున్నారు. వాళ్ళ నాన్నగారి విగ్రహం ఒక్క విగ్రహానికి కూడా పర్మిషన్ లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ల్లో నీటిల్లో కట్టేసి ఆ రోజు దౌర్జన్యంగా చేయడం జరిగింది. ఇంకా అతనికి సిగ్గుంటే అంటే చెప్పుకుంటే సిగ్గుచేటు గాంధీ గారి విగ్రహంకి వైఎస్ఆర్ జెండా చుట్టి ఫ్లాగ్ కట్టాడు ఆయన. సత్య సాయిబాబా గారికి వైఎస్ఆర్ కలర్ వేసి షిరిడి సాయిబాబా గారికి ఆ కలర్ కూడా మా ప్రాంతంలో చూస్తున్నాం. అలా అక్కడ కూడా చేస్తే ప్రజలందరూ తిడితే అది తీసేయడం జరిగింది. ఆయన వచ్చి ఇలాంటి కబుర్లు ఆడుతుంటే ఎవరు నమ్ముతారండి? అంటే మేము ఎప్పుడూ కూడా తప్పు పొరపాటు చేయం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఆయన అనుగుణంగా వెళ్తారు తప్పిస్తే ఎవరిని కూడా సత్య సాయిబాబా గారికి వైఎస్ఆర్ కలర్ వేసి షిరిడి సాయిబాబా గారికి ఆ కలర్ కూడా మా ప్రాంతంలో చూస్తున్నాం. అలా అక్కడ కూడా చేస్తే ప్రజలందరూ తిడితే అది తీసేయడం జరిగింది. ఆయన వచ్చి ఇలాంటి కబుర్లు ఆడుతుంటే ఎవరు నమ్ముతారండి? అంటే మేము ఎప్పుడూ కూడా తప్పు పొరపాటు చేయం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాట మీద ఆయన అనుగుణంగా వెళ్తారు తప్పిస్తే ఎవరిని కూడా కించపరిచే విధంగా ఎప్పుడూ చేయరని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.